హలో ఫోక్స్, నా దగ్గర 2015 మోడల్ ఎలైట్ i20 ఆస్తా ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ 1,20,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇవాళ దీన్ని పీరియాడిక్ సర్వీస్ అయితే ఉంది. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్ చేస్తాం కదా, అది ఈసారి నేను చేసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఈ సర్వీస్కి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఫిల్టర్. ఇది ఇంజిన్ ఆయిల్ మారుస్తాం కదా, ఎవ్రీ ఇంజిన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి మనం దీన్ని మార్చాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్. ఇది కార్ లోపల నుంచి ఫిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఇంజన్లోకి మనకి ఎయిర్ వెళ్తుంది కదా, ఆ ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది. దాంతోపాటు ఇది బ్రేక్ అండ్ క్లచ్ ఫ్లూయిడ్, దాన్ని టాప్ అప్ చేయడానికి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి వుడ్ కంపెనీ ఇంజన్ ఫ్లష్ క్లీనర్ అనమాట. ఇది యాక్చువల్గా మ్యాండటరీ అయితే కాదు, బట్ నేను తీసుకున్నా. చూద్దాం ఇది కూడా ఎలా పనిచేస్తుందో. వాటితో పాటు ఇంజిన్ ఆయిల్, ఇది నేను 5 లీటర్స్ తీసుకున్నా. షెల్ కంపెనీ వాళ్ళది ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్. నార్మల్గా చాలామంది ఏంటంటే నార్మల్ ఇంజిన్ ఆయిల్ వాడతారు, బట్ నేను ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడతాను. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకి 3 ఫిల్టర్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫిల్టర్స్తో పాటు ఎక్స్ట్రాగా డీజిల్ ఫిల్టర్ ఉంటుంది. అదైతే ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి మార్చాలి, బట్ ఈ 3 మాత్రం ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వుడ్ కంపెనీ ఇంజన్ ఫ్లష్ అండ్ క్లీనర్ వాడదాం అనుకున్నాం కదా, దీన్ని ఎలా వాడాలంటే కార్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఒక 5 మినిట్స్ ఐడిల్లో ఉంచి తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ పోసే దాంట్లో ఈ 250 ml పర్ లీటర్ ఇంజిన్ ఆయిల్కి ఒక 50 ml ఉంటుంది. ఇది 5.3 లీటర్స్ ఆయిల్ పడుతుంది కాబట్టి 250 ml ఇది ఫుల్ బాటిల్ దీంట్లో పోసి ఒక 10 మినిట్స్ కార్ ఐడిల్లో ఉంచాలి. స్టార్ట్ చేసి అంటే మూవ్ అయితే చేయకూడదు, జస్ట్ స్టార్ట్ చేసి ఇంజన్ అలా ఐడిల్లో ఉంచాలి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేసి ఇంజన్ కూల్ అయిన తర్వాత కింద డ్రైన్ బోల్ట్ తీసేసి అందులోంచి ఇంజన్ ఆయిల్ కంప్లీట్గా తీసేయాలి. ఇక్కడ ఇంజన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో లిక్విడ్ అయితే పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇంజన్ ఐడిల్లో ఉంచా. ఆ తర్వాత ఇంజన్ కూల్ అవడానికి కొంచెం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసా. ఆ తర్వాత మనం కింద డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయాలనుకున్నాం కదా, దాని కిందకి వెళ్ళడానికి కొంచెం ఫ్రంట్ టైర్స్ ఇటుకల మీదకి ఎక్కించనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నా రిపేర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు ఇందులోంచి ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయడానికి ఇక్కడ డ్రైన్ బోల్ట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసే ముందు జాగ్రత్త, ఒక్కోసారి దాంట్లోంచి హీట్ ఆయిల్ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం కేర్ఫుల్గా. ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ 17 నెంబర్ రేంజ్ అయితే సెట్ అయింది. దాన్ని ఇలా పెట్టి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ అవుతుంది స్లోగా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా దాన్ని అలా వదిలేయండి, స్లోగా మొత్తం పోతుంది. ఈ గ్యాప్లో మనం ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకుందాం. దానికి మీకు 27 mm రేంజ్ అయితే కావాల్సి ఉంటుంది. సో దీన్ని ఇలా పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. లూజ్ చేసిన తర్వాత ఇలా లూజ్ చేసుకొని దాన్ని బయటికి తీయాలి. తీసేటప్పుడు ఆయిల్ కింద పట్టడానికి ఛాన్స్ ఉంటుంది, సో మీరు ఏమన్నా క్లాత్తో అలా తీయాలి. ఆయిల్ ఫిల్టర్ తీసిన తర్వాత దాంట్లో స్టిల్ ఇంకా కొంచెం ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. దాన్ని మీరు క్లాత్తో కానీ లేకపోతే ఇంకా దేంతో అయినా తీయండి. నా దగ్గర అయితే ఒక పాత సిరంజ్ ఏదో ఉండాలి, దాంతో తీసేస్తాను మొత్తం. ఇక్కడైతే చూడండి, నా దగ్గర ఒక పెద్ద సిరంజ్ ఉంది, దాంతో 2 సిరంజులు అంతా ఇంజిన్ ఆయిల్ వచ్చేసింది ఇంకా దాంట్లో. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న వాచర్ ఉంటుంది, దీన్ని తీసేయాలి. తీసిన తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర జెన్యూన్ పార్ట్ ఉంది కదా, దాన్ని పెట్టుకుందాం.
ఎయిర్ ఫిల్టర్ ఇవాళ పెట్టుకున్న తర్వాత దాన్ని మనం కంప్లీట్గా దీంట్లో పెట్టేసి ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసి టైట్ చేయాలన్నమాట. ఇందాక మనం రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్తో. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఫిక్స్ చేసాం. సో కింద కంప్లీట్గా ఇంకా ఆయిల్ డ్రైన్ అయ్యే టైంలో మనం ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఎయిర్ ఫిల్టర్కి 2 క్లిప్లు ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ క్లిప్లు 2 తీసిన తర్వాత పైకి లాగితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇది ఉంటుంది కదా, రైట్ సైడ్కి లాగి పైకి లాగాలి. పైకి లాగిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఎయిర్ వచ్చేసి కింద నుండి పైకి వస్తుంది. సో అందువల్లే మీరు చూడండి, కింద పక్క మొత్తం డస్టీగా ఉంది, పై పక్క కొంచెం క్లీన్గా ఉంది. సో ఇది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ మార్చుకోవాలి. ఇది ప్రాపర్గా క్లీన్ చేయకపోతే ఈ డస్ట్ అంతా మీ కార్ ఇంజన్లోకి పోతుంది. ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేశాక నేను చూస్తే ఇక్కడ కింద మొత్తం డస్టీగా ఉంది. సో ముందైతే నేను ఇది ఓపెన్ చేసి కంప్లీట్గా క్లీన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయడానికి మొత్తం 3 స్క్రూలు ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేసి నేనైతే ఇదంతా క్లీన్ చేస్తాను. ఎందుకంటే మరి ఇంత సండేగా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే కంప్లీట్గా ఓపెన్ చేసి క్లీన్ చేసాను. అంటే వాటర్తో అయితే క్లీన్ చేయలేదు, కానీ ఒక పెయింట్ బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేసి మళ్ళీ కాల్తీ ఫిక్స్ చేసి 3 బోల్ట్లు పెట్టేసి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ పెట్టుకున్నాం. ఇదైతే మన కొత్త ఎయిర్ ఫిల్టర్. ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 క్లిప్స్ లోపలికి పోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది, ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్టర్ అయితే ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఫిక్స్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకి పెండింగ్ వచ్చేసి ఏసీ ఫిల్టర్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్లింగ్. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్లింగ్ చేయాలంటే కింద డ్రైన్ బోల్ట్ తీసాం కదా, అది మనం క్లీన్ చేసి కింద బోల్ట్ పెట్టేసుకుందాం. కింద డ్రైన్ బోల్ట్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. సో పైన ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసా. ఇది కంప్లీట్ హోమ్ మేడ్ థింగ్ అనమాట, మనం ఇంజిన్ ఆయిల్ పోసుకోవడానికి. సో ఇంజిన్ ఆయిల్ పోసేటప్పుడు ఏంటంటే వీటి మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా పోసుకున్నాం. సో మనం ఇంజన్ స్టార్ట్ చేసి ఒక 2 మినిట్స్ నుంచి తర్వాత అది మనం ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంజిన్ ఆఫ్ చేసి ఇదిగోండి, ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, హోల్ లాంటిది, ఇక్కడ మనకి చూపిస్తుంది ఫుల్ అని. మనకి ఇంజిన్ ఆయిల్ అయితే ఫుల్గా ఉంది. సో ఫైన్. ఇక్కడ బ్రేక్ ఆయిల్ చెక్ చేసి దాన్ని టాప్అప్ చేసుకోవాలి. ఇక్కడ వాషర్, ఈ వాషర్లో ఏంటంటే ఓన్లీ మీరు ఇంట్లో వాడే మినరల్ వాటర్ కానీ లేకపోతే ఆర్ఓ వాటర్ కానీ వాడండి, అంతేగాని బోర్ వాటర్ అయితే వాడద్దు. ఎందుకంటే దాంట్లో ఫ్లోరైడ్ ఉంటుంది. అక్కడ నాజిల్స్ ఉంటాయి కదా, వాటర్ స్ప్రే చేసేవి, వాటిని జామ్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్రేక్ ఆయిల్ అయితే చెక్ చేసా. మనకి ఇక్కడికి మ్యాక్సిమం లెవెల్ అయితే ఇది మనం ఎప్పుడు ఇలా ఉండేలా చూసుకోవాలి. బట్ మనకి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ బ్రేక్ ఆయిల్ అయితే ఫిల్ చేస్తున్నా. ఇది బ్రేక్ అండ్ క్లచ్ ఆయిల్ 2 ఒకటే. అండ్ దీనికి హుండాయ్ రికమెండెడ్ వచ్చేసి .3 or .4. బట్ నేను అదరైజ్ సర్వీస్ సెంటర్లో చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే హుండాయ్ బండ్లన్నిటికీ .4 వాడతారంట. సో నేను కూడా .4 తీసుకొచ్చా. టాప్అప్ ఇక్కడ వరకు అయితే టాప్అప్ చేసా దాన్ని, ఉన్న ఆయిల్ని. సో ఇంకా తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకున్నా. ఇప్పుడు మనకి లాస్ట్ పార్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే ఏసీ ఫిల్టర్ మనం లోపల ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ గ్లౌ బాక్స్ ఉంటుంది కదా, దీన్ని కంప్లీట్గా కిందకి లాగి ఇలా పెట్టి ఇలా కిందకి లాగి మన వైపు లాక్కోవాలి. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి కదా, ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి బయటికి లాగండి. ఇగో ఇలా ప్రెస్ చేసి బయటికి లాగండి. బయటికి లాగిన తర్వాత వస్తుంది. సో ఇది ఏసీ ఫిల్టర్ అన్నమాట. దీన్ని ఇలా తీసుకోండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదైతే మనం కొత్త ఎయిర్ ఫిల్టరు.
దీన్ని ఇక్కడ ఇటు డౌన్ యారో మార్క్ ఉంది కదా, సేమ్ అలానే ఎలా తీసామో అలానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవి ఇందాక తీసాం కదా, ఇది అందులో లాక్ చేసి ఇవి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఈ గ్లౌజ్ బాక్స్ పెట్టుకుంటాం. ఇక్కడ ఈ రౌండ్గా ఉన్నాయి కదా, ఇక్కడ లాక్ అవ్వాలన్నమాట. డన్. ఓవరాల్గా వాళ్ళు మనం ఏమేమి చేసామో చూద్దాం ఒకసారి. ఇంజిన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ఏసీ ఫిల్టర్, తర్వాత బ్రేక్ ఆయిల్ టాప్ చేసాం. అండ్ దీంట్లో వాషర్ వాటర్ పోద్దాం. డీజిల్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, అది ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి. నేను లాస్ట్ టైం మార్చా కాబట్టి ఈసారి మార్చట్లేదు. వీటితో పాటు కూలెంట్ ఆయిల్ కూడా ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంజన్ వేడిగా ఉన్నప్పుడు దీన్ని ఓపెన్ చేయొద్దు. వాటితో పాటు బ్రేక్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ హింజెస్ లాక్స్ ఉంటాయి కదా, వాటికి గ్రీజ్ అవి పెట్టుకోవాలి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యూజువల్గా ఇంకా సర్వీస్ సెంటర్లో అయితే వీటితో పాటు ఇంకా అన్ని లైట్లు, ఇండికేటర్లు ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదా కూడా చెక్ చేయాలి. సో ఇదండి మన సర్వీస్ వీడియో. సో ఇక్కడ దీనికి ఏ పార్ట్కి ఎంత కష్టం అయింది అనేది అయితే మనం ఇక్కడ చూద్దాం. నేను ఇవన్నీ కూడా హుండై మోబీస్లో కొన్నా. మోబీస్ అంటే చాలామందికి తెలుసు కదా, హుండై ఆథరైజ్డ్ స్పేర్ పార్ట్స్ డీలర్ అనమాట. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి నాకు 467 పడింది. అండ్ ఏసీ ఫిల్టర్ వచ్చేసి 304. అండ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 623. అండ్ సెల్ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 3,570 రూపీస్ పడింది. దాంట్లో నాకు 10% డిస్కౌంట్ కూడా వచ్చింది. అండ్ ఇవి కాక నాకు బ్రేక్ ఫ్లూయిడ్ ఉంది కదా టాప్అప్ చేయడానికి, అది వచ్చేసి 122 రూపీస్ పడింది. దీనికి టోటల్ బిల్లు 4,729 రూపీస్ పడింది. అండ్ దీంట్లో ఓత్ కంపెనీ ఇంజన్ ఫ్లష్ ఒకటి యాడ్ అవ్వలేదు, అదొక 500 రూపీస్ పడింది. ఇదండి ఇవాళ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.